అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరొక దారుణం జరిగింది. మరొక కసాయి తండ్రి కర్కశంగా వ్యవహరించాడు. తన ఇద్దరు బిడ్డల్ని ఒక కాలువలో పడేసి వారిని చంపేద్దామని ప్లాన్ చేశాడు. దాంట్లో ఒక అబ్బాయి కొంత ఆయన అదృష్టవశాత్తు ఈత వచ్చి ఆయన బయటపడ్డాడు, కానీ ఒక అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత తండ్రి కూడా మరి అక్కడ ఆయన ఆచూకీ లభించడం లేదు. ఆయన కోసం గాలింపుస్తున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ కనబడుతున్న ఫోటోలో కనిపించే వ్యక్తి తన తండ్రి. సో ఆయన ఆ కాలువలోనే పడి చనిపోయాడా లేకపోతే ఇంకేదైనా జరిగిందా, పరారైపోయాడని కూడా తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాకినాడ జిల్లాలో మరొక దారుణం జరిగింది. ఆ దారుణ ఘటన మరొక మునిపే ఇప్పుడు మరొక ఘటన చోటు చేసుకుంది. కసాయి తండ్రి అని చెప్పొచ్చు. ఎందుకంటున్నా అంటే ఎందుకంటున్నా ఈ పదం అని అంటే ఎంత బాధలున్నా, ఎంత సమస్యలున్నా, ఎంతటి ఇబ్బందులున్నా కూడా ఏకంగా పిల్లల్ని చిదిమేసుకోవడమా. చిన్న చిన్న పిల్లలు చూడండి, అక్కడ ఆ పాప ఎంత చక్కగా ఉంది, ఎంత ముద్దుగా ఉందనేది. సో ఆ చిన్న పాపని ఆ కాలువలో పడేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా ఆయన అప్పుల బాధలు ఉన్నాయి, లేకుంటే ఇంకేదైనా సమస్య ఉందనంటే మీరు దాని సమస్య పరిష్కారం చూపించుకోండి, లేదంటే దాని పరిష్కార మార్గం కోసం వెతకండి. కానీ పిల్లలు ఏం పాపం చేస్తారు? పిల్లల్ని చంపడం ఏంటి? కాకినాడ జిల్లాలో మొన్న మనం చూసాం, ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలు చదువుకోవడం లేదో ఆర్థిక భారం అవుతోంది, వారు కూడా ఈ కాంపిటీషన్ని ఫేస్ చేయలేరేమో. 1వ తరగతి యూకేజీలోనే కాంపిటీషన్ ఫేస్ చేయాలన్నా? సో వెనకకి చేతులు కట్టేసి వారిని బకెట్లో వాటర్ ఫుల్గా నింపేసి తలలో ముంచేసి చంపేసిన ఘటన మరొక ముందే ఒక ఘటన చోటు చేసుకోవడం చాలా ఆందోళన కలిగిస్తోంది. రామచంద్రాపురం మండలం నెలపర్తిపాడులో ఇద్దరు పిల్లల్ని కాలువలో తోసేశాడు కసాయి తండ్రి. పిల్లల్ని కాలువలో తోసి తండ్రి పిల్లి రాజు, అతని పేరు రాజుగా తెలుస్తోంది, ఆయన కూడా బల్వన్మరణానికి పాల్పడేట్టుగా కూడా తెలుస్తోంది. ఈత కొట్టుకొని ప్రాణాలతో 10 ఏళ్ల బాలుడు సందీప్ ఇక్కడ కనబడుతున్నారు కదా ఫోటోలో, ఈ బాబును కూడా అదే నీళ్ళలో తోసేసినప్పటికీ ఈత కొట్టుకుంటూ ఎట్టకేలకి ప్రాణాలతో బయటపడగలిగాడు. కానీ మరొక అమ్మాయి 6 ఏళ్ల కారుణ్య అయినటువంటి తన కూతురు ఆ నీళ్ళలో మునిగి చనిపోయింది. పిల్లిరాజు ఆచూకీ కోసం ఇంకా కూడా పోలీసులు గాలిస్తున్నారు.